మ్యాథ్స్ విత్ సాయి సరదాగా గణితం నేర్చుకుందాం. హాయ్, నమస్తే ఫ్రెండ్స్. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం గణితం అంటే ఏమిటో సరదాగా తెలుసుకుందాం. మీరు మీ చేతివేలు ఎప్పుడైనా లెక్క పెట్టారా? అమ్మ ఇచ్చిన చాక్లెట్లు ఎన్నో లెక్క పెట్టారా? మీ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయి? మన చుట్టూ ఉన్న వీటి లెక్కలు వేసేదే గణితం. ఈ విధంగా గణితం మన జీవితంలో ప్రతి చోట ఉంటుంది. ఒక చిన్న కథ విన్నామా? ఒక చిన్న కుందేలు తినడానికి 3 క్యారెట్లు తెచ్చుకుంది. అందులో ఒకటి తిన్నది. ఇప్పుడు ఎన్ని మిగిలాయి? ఫ్రెండ్స్, మీరు చెప్పండి, ఎన్ని మిగిలాయి? ఇంకాను 2 మిగిలాయి కదా. ఇవన్నీ గణితమే. ఇక్కడ చూడండి, పూలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ పక్షులు ఎన్ని ఉన్నాయి? 1 2. ఇక్కడ మెట్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఇక్కడ బంతులు ఎన్ని ఉన్నాయి? 1. చూడండి, మనం లెక్క పెట్టినవన్నీ గణితమే. ఇప్పుడు మనం ఒక చిన్న గణితం ఆట ఆడదాం. రెడీ? లెట్స్ గో. నా 2 చేతుల్లోని మొత్తం వేళ్ళు ఎన్ని? ఈ బాక్స్ లో ఎన్ని బంతులు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని టెడ్డీ బేర్లు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? వెరీ గుడ్, మీరు చాలా బాగా ఆడారు. ఇప్పుడు చెప్పండి, గణితం అంటే చూసి లెక్క పెట్టడం, ఆలోచించడం, సరదాగా నేర్చుకోవడం. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇలా మన చుట్టూ ఉన్న ప్రతిదీ గణితమే అని మనకు తెలిసింది కదా. అందుకే మనం స్కూల్లో గణితంలో సంఖ్యలను తెలుసుకోవడం, లెక్కించడం, అర్థం చేసుకోవడం మరియు సమస్యలను పరిష్కరించడం, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో గణితాన్ని గమనించడం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి తర్వాతి వీడియోలో సంఖ్య అంటే ఏమిటో తెలుసుకుందాం. మీరు సిద్ధమా ఫ్రెండ్స్? ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. తర్వాతి వీడియోలో మరో కొత్త గణిత పాఠంతో మళ్ళీ కలుద్దాం. సరదాగా గణితం నేర్చుకుందాం.